భృంగితో కూడినటువంటిది మహా గొప్పదైనటువంటి మహాక్షేత్రం. తర్వాత ఆయన చేసేటువంటి నృత్యాన్ని వర్ణించాడు. శివుడు తాండవం చేస్తున్నప్పుడు భృంగి తన 3 కాళ్లతో తాళం వేస్తూ నాట్యం చేస్తాడు అనేటువంటి వర్ణన తిరుక్కవిత్వంలో కనిపిస్తుంది. అంటే 2 కాళ్లతో చేయటానికి వీలవుతుంది కానీ 3 కాళ్లతో చేయటానికి వీలవుతుందా? శివానుగ్రహం. అదే పరమశివుని యొక్క అనుగ్రహం ఉంటే ఎన్ని కాళ్లతోనైనప్పటికీ కూడా నృత్యం చేయొచ్చు. నృత్యప్రయుడు నటరాజు కాబట్టి ఆయన అనుగ్రహం ఉంది. ఇక ఆధునిక తెలుగు సాహిత్యంలో అడవి బాపురాజు గారు గోనగన్నారెడ్డి వంటి చారిత్రక నవల్లో కూడా కాకతీయుల కాలం నాటి శైవ ప్రాభవాన్ని వివరిస్తూ భృంగి ప్రస్తావన తెచ్చారు. అలాగే అనేక శైవ నాటకాల్లో భృంగి పాత్రను హాస్యం మరియు భక్తి మిళితం చేసి చూపించారు. ఏదైనా ఆ పాత్ర యొక్క వైశిష్ట్యం తెలపాలి అనేటువంటి భావనే ముఖ్యం. ఒక్కసారి చూడండి, అటుపక్క ఇటుపక్క శివయ్య యొక్క దివ్య చిత్రాలు, చేతిలో త్రిశూలం, అమ్మవారి యొక్క అనుగ్రహం, చక్కటి అలంకారముల మధ్య శోభతో ఉండేటువంటి దివ్య దేవాలయ ప్రభ, అర్ధనారీశ్వర తత్వం. భృంగి కథ కేవలం ఒక భక్తుడి పట్టుదల మాత్రమే కాదండి, అది శివపార్వతుల యొక్క అభేదతత్వాన్ని చాటి చెప్పే కథ. శక్తి లేనిదే శివుడు లేడు, శివుడు లేనిదే శక్తి లేదు. అందుకే సౌందర్యరహంలో కూడా శివశక్త్యాయుక్త యది భవతి శక్త ప్రభవితం శంకరాచార్యుల వారు చెప్పారు. భృంగి గ్రహించిన సందర్భం సామాజికంగా స్త్రీ పురుష సమానత్వానికి ప్రతీక అనేటువంటి భావం. ఎందుకంటే పుట్టంగానే ఎవరికీ తెలివితేటలు రావండి. కాలక్రమానుసారంగా అనుభవసారంగా గ్రహించినటువంటి తత్వాన్ని ఎవరైతే నెమరు వేసుకుంటూ ముందుకెళ్తారో వాళ్ళే పరమభక్తులుగా ఉంటారు. పార్వతీదేవి వల్ల శాపం వల్ల మాంసం కోల్పోయినటువంటి భృంగి శివుని యొక్క అనుగ్రహంతో 3 కాళ్లను పొంది త్రిపాద భృంగిగా మారాడండి ఆయన. ఈ 3 కాళ్ళు కూడా ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి సంకేతాలని కొందరు పండితులు కాస్త వివర్ణిస్తూ ఉంటారు. ఇక ఒకానొక సందర్భంలో శివపార్వతులు ఏకమై ఉన్నప్పుడు కేవలం శివుడిని మాత్రమే ప్రదక్షిణం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో భృంగి భ్రమర రూపం దాల్చి, అంటే 9 రూపం దాల్చి వారి మధ్య దూరి వెళ్ళాడు. అందుకే ఆయనకి భృంగి తుమ్మెద అనేటువంటి పేరు వచ్చింది. ఈ విధంగా భృంగి యొక్క వాహన వైశిష్ట్యం అత్యద్భుతంగా కనిపిస్తుంది. చూడండి, శ్రీశైల మహాక్షేత్రానికి వచ్చినటువంటి కళాకారులు వాళ్ళ యొక్క విన్యాసాలన్నీ చూపిస్తున్నారు. ఇటుపక్క భారీ భేరీలు, అటుపక్క చక్కటి తప్పెట్లు, ఇటుపక్క నాదాలు, అటుపక్క మోదాలు, ఇటుపక్క నృత్యం, అటుపక్క సంగీతం, అటుపక్క చక్కని నెమలి నృత్యాలు. అడవి చెంచులు కదండి వీళ్ళు. అందుకని మల్లయ్య మా బావ అనేటువంటి విధంగా చెంచులు నాట్యం చేసేటువంటి దివ్య దృశ్యం చూడండి. నెమలి ఈకలను విచిత్రంగా చక్కగా పట్టుకున్నటువంటి వాళ్ళు చేసేటువంటి నృత్యం ఆనందకరంగా ఉంది. ఈ విధంగా భృంగి అంటే కేవలం ఒక వాహనం కాదు, అది ఒక సందేశం. మనం దేవుణ్ణి ప్రార్థించేటప్పుడు బాహ్య సౌందర్యాన్ని చూస్తాం, కానీ దేవుడు మన అంతఃసౌందర్యాన్ని చూస్తాడని భృంగి రూపాన్ని వేధిస్తుంది. అందుకని తన శరీరంలో రక్తం మాంసం పోయినా సరే దైవ చింతన వదలని భృంగి మార్గం నేటి యువతకు పట్టుదల ఆదర్శంగా కావాలి. అందువల్ల తెలుగువారికి అత్యంత పవిత్రమైనటువంటి శ్రీశైలంలో భృంగి వాహన సేవను చూడటమంటే సాక్షాత్ పరమశివుడి యొక్క అచంచల భక్తుణ్ణి దర్శించుకోవటమే అని చెప్పి, అందుకే భృంగి వాహనం మనకు చెప్పేది ఏమిటి అంటే శివశక్తి విడదీయరని సత్యం, భక్తిలో వినయం అవసరం, నిజమైన ఆరాధన అహంకారరహితం, పరమాత్మ మాధుర్యాన్ని ఆశ్రయించాలి అనేటువంటి భావ సంపదను మనకు పెంపొందించేటువంటి మహత్తరమైనటువంటి వాహనమే భృంగి వాహనం. అటువంటి భృంగి వాహనంలో కళాకారుల యొక్క దివ్య సేవను మనం వీక్షిస్తున్నాం. మరికొన్ని విషయాలను విందాం. ఓం నమః శివాయ.